ఏపీలో అన్ని పార్టీలు అభ్యర్థులను ఖరారు చేయడంపై ఫోకస్ పెట్టాయి. కానీ బీజేపీ మాత్రం పొత్తుల విషయంలోనే ఇంకా కసరత్తు కొనసాగిస్తోంది. జనసేనతో పొత్తులో ఉన్నామంటున్న కమలం నేతలు టీడీపీతో పొత్తుపై తర్జన భర్జన పడుతున్నారు. ఏపీ రాజకీయాల్లో పొత్తులపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీడీపీ జనసేన మధ్య పొత్తు ఖాయమైనా ఆ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనే ఉత్కంఠకు మాత్రం తెరపడటం లేదు. టీడీపీతో పొత్తులో ఉన్నప్పటికీ జనసేనతో తమ పొత్తు ఇప్పటికీ కొనసాగుతోందని బీజేపీ నేతలు చెబుతున్నారు. జనసేన ముఖ్యనేత నాదెళ్ల మనోహర్ ఇటీవల పురంధేశ్వరితో సమావేశమై పొత్తుల అంశంపైనే చర్చించారని తెలుస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. జనసేనతో తమ పార్టీ పొత్తు కొనసాగుతుందన్న పురంధేశ్వరి ఈ అంశంపై పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. దీనిపై తమ జాతీయ నాయకత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు చెప్పారు. ఎన్నికలకు నెల రోజుల ముందు పొత్తులపై బీజేపీ నాయకత్వ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. పొత్తు మాది భారతీయ జనతా పార్టీ పొత్తు జనసేనతో ఇప్పటికీ ఉంది. జనసేన కూడా ఎప్పుడు భారతీయ జనతా పార్టీతోనే ఉన్నామని చెప్పి వారు కూడా తెలియజేశారు. ఇంకా పైన పొత్తులు అంటే కనుక అది మా అధిష్టానం, అంటే జాతీయ అధ్యక్షుడు అయినటువంటి నడ్డా గారు, మోడీ గారు నిర్ణయం తీసుకునేది. అది బహుశా ఇంకొక ఎన్నికలకి ఒక నెల ముందు తీసుకునేటువంటి నిర్ణయంగా ఉంటుంది. కనుక మేమైతే నిన్న మొన్న కార్యకర్తలతోటి మాట్లాడటం జరిగింది, వారి అభిప్రాయ సేకరణ జరిగింది. మరోవైపు బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నా తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన వారే అవుతారని సిపిఐ నేత నారాయణ అన్నారు. రాష్ట్రానికి ఇచ్చిన హామీలను బీజేపీ నెరవేర్చలేదని అన్నారు. ఈ రాష్ట్ర ప్రజానీకానికి అన్యాయం చేసే పద్ధతుల్లో, తెలుగు ప్రజల్ని మోసం చేసే పద్ధతుల్లో ఆ ఫ్రంట్ రాబోతుంది. ఎందుకంటే బీజేపీ తెలుగు ప్రజానీకానికి అన్ని రకాల నష్టం చేశారు. చెప్పండి ఒక చెప్పండి అన్ని నష్టం చెప్పగలదు కావాలండి. అలా నష్టం చేసేటువంటి బీజేపీతో ఎవరు కలిసినా కూడా వాళ్ళకి వాళ్ళు మోసం చేసుకోవడం కాదు, తెలుగు ప్రజానీకాలను మోసం చేసేట లెక్క. తెలుగు ప్రజలు మొత్తంగా మిగిలిపోతారు. సంక్రాంతి తరువాత తమ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించేందుకు టీడీపీ సిద్ధమవుతుండటంతో టీడీపీ జనసేన కూటమిలో కమలం పార్టీ చేరుతుందా లేదా అనే విషయంలో త్వరలోనే స్పష్టత రావచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.